చేసేది ఎలక్ట్రిసిటీ సంబంధించి పంప్ ఆపరేటర్ వాళ్ళు వేరే ఉంటారు, అదేవిధంగా కారోబార్ డ్యూటీ వేరే ఉంటుంది, మరి ఇంకా చాలా రకాల పర్సన్స్ అందులో ఉన్నారు. మరి వాళ్ళందరినీ కలిపి ఎందుకు మల్టీపర్పస్గా ఆ 51 జీవోను తీసుకొచ్చిర్రో అర్థం కానటువంటి పరిస్థితి. అందుకని ఒక కుటుంబంలోనే అందరూ ఒకే చదవరు, ఒకే క్వాలిటీస్ ఉండవు, లేదా ఒకే పని ఉండదు. ఒక ఇంట్లోనే 4 రకాల పనులు ఎంచుకుంటారు, 4 రకాల మరి జాబ్స్లలో ఉంటారు. అది తల్లిదండ్రులకు అనేది అందరికీ తెలుసు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏదో మల్టీపర్పస్ అని తీసుకొచ్చి దాని మూలంగా మీరు దాదాపుగా 30-40 రోజులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి విషయం కూడా మా దృష్టిలో ఉన్నది. మేము మరి మొన్ననే ఈ విషయంలో చర్చించినాము. ఈలోపు కొత్త కమిషనర్ మేడం గారు కూడా అనితా రామచంద్రన్ గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇట్లా అంటే ఏదో ఆర్థిక భారం లేకున్నా కూడా చిన్నవి కూడా జటిలంగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు కూడా అట్లాంటి మేము ఆలోచించి దానికి ఒక కమిటీ కూడా వేసి అసలు ఎందుకు దాని మూలంగా ఏంటిది అనేది కూడా లోతుపాతుల్లోకి పోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీకు ఒక రిలీఫ్ అనేది, ఎందుకంటే ఏ పనికి తగ్గట్టుగా ఆ హోదా ఉంటే అదే బాగుంటుంది. ఎవరిపైన అందరం ఈక్వలే, అందరం సమానమే, మనుషులం అందరం సమానం. కానీ మనం చేసే కాడ జాబుల కాడ కొంచెం హోదాలు అనేది ఉంటుంది. చదువుకున్న వాళ్ళకు, లేదా పై స్థాయి అధికారులు, లేదా కింద అటెండర్ స్థాయి, ఎవరి గౌరవం వాళ్ళకే ఉంటుంది. కానీ అందరికి ఒకటే జీతం, అందరికి ఒకటే సీట్ అనేసరికి కొంత చదువుకున్నటువంటి యువత గ్రూప్ 1 రాసినటువంటి వాటి కోసం ప్రిపేర్ అయ్యి, లేదా ఇంకా వేరే చదువుల కోసం ప్రిపేర్ అయ్యి అక్కడ రాక ఇక్కడ వచ్చి ఈ ఉద్యోగంలోనే కష్టంగా ఉంటారు. అంటే ఎక్కడో ఆశలు పడి మనం చదువుకున్నాం, అక్కడ దాకా రీచ్ కాలేక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా మరి దారుణంగా చూస్తుంటే కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ మనోభావాలు తెలిసినటువంటి వ్యక్తులుగా తప్పకుండా ఎవరి శ్రమకు తగ్గట్టుగా, ఎవరి పనితనానికి తగ్గట్టుగా వారికి గుర్తింపు కానీ వేతనాలు కానీ ఉన్నప్పుడే ఆ మనశ్శాంతి అనేది కూడా మీకు ఉంటుంది. అట్లా అందరినీ ఒకే ఘాటన కట్టడంతో ఇప్పుడు కొంత రెగ్యులరైజ్ సమస్యలు కావచ్చు, పే స్కేల్స్ అట్లాంటి ఇష్యూస్ కావచ్చు, ఇంకా మీరు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి అనేక సమస్యలను కూడా మీరు అన్నట్టుగా నేను ఈరోజు మరి సంబంధిత మా కమిషనర్ గారితో కూడా ఈ విషయాన్ని మాట్లాడి, కమిషనర్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా తెలియజేసి వెంటనే ఈ సమస్య ప్రధానంగా మీ మల్టీపర్పస్ ఏదైతే ఉందో దాన్ని మరి ఆ విషయం జీవోకి సంబంధించి మరి దాంట్లో కూడా చూస్తే 60 జీవో నెంబర్ 60 వేరే ఉంది, 51 జీవో వేరే ఉంది. అందరూ వాళ్ళు గ్రామ పంచాయతీలలో చేస్తారు, మీరు మున్సిపాలిటీలలో చేస్తారు. దాదాపుగా సేమ్ వర్క్ ఉంటుంది, కాకపోతే కొద్దిగా ఎక్కువ జనాలు ఉంటారు, కొన్ని గ్రామాలలో చాలా తక్కువ జనాభా ఉంటుంది. కానీ ఇట్లాంటివన్నీ కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టి రోడ్ల మీదకి వచ్చారు. తర్వాత రెగ్యులరైజ్ ఇష్యూస్ ఉన్నాయి, జీతాల పెంపుదల సమస్యలు ఉన్నాయి, ఉద్యోగ భద్రత కూడా లేదు. ఎందుకంటే నేను కూడా చూస్తున్నా, ఒక కలెక్టర్ ఇంకొక అధికారి లేకుంటే మరి సర్పంచ్కు నచ్చకుంటేనో వెంటనే తీసేసే పరిస్థితి. 10 ఏళ్ళ నుంచి ఉంటారు, ఒక సర్పంచ్ వస్తాడే ఈయన పలానా పార్టీ అప్పుడు పెట్టిరు కాబట్టి, ఇట్లా ఏ పార్టీ అయినా ఎవరు పెట్టినా దానికి ఉద్యోగ భద్రత లేకుండా నా దగ్గర కూడా అనేక మంది సీనియర్లు 20 సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళ మమ్మల్ని తీసేసారని ఈ రోజు కాదు, గతంలోనే వచ్చినటువంటి వాటి మీద మేము కూడా అనేక రకాలుగా ఫైట్ చేసినాం, ప్రశ్నించినాం. అట్లా కుదురుతుంది, 20 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళని ఈరోజు ఎట్లా తీసేస్తారని. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే మేము వచ్చిన కాడ నుంచి కూడా మీరు చూస్తూనే ఉన్నారు, కొత్త ఇల్లు సర్దుకోవడం, ఖాళీ చేసి పెట్టి పేరు ఏమీ లేదడా. ఫైళ్ళు అయితే కుప్పలు ఉన్నాయి, సంతకాలు పెట్టాల్సినటువంటి పెండింగ్ ఫైల్. ఈ మధ్యనే కొన్ని కారుణ్య నియామకాలు కానీ, కొన్ని పెండింగ్ జీవోలు కానీ అవన్నిటి కూడా సంతకాలు పెడుతూ క్లియర్ చేస్తూ ఉన్నాం. నాకు మీకు అందరూ తెలుసు, ఇటు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్గా ఉండడం, అది కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియా. అక్కడ కూడా నిన్నటిదాకా మరి ఆదివాసుల జాతర, నాగోబా జాతర, సీఎం గారి ప్రోగ్రాం అటు ఉండడం, తర్వాత ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర ఇంకొక వారం రోజుల దాకా ఉంది. అయినా కూడా వెంటనే నేను ఇప్పుడు మన సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధికారులకు ఈ జీవో ఫస్ట్ అసలు దీనితోటి ఎవరికి ఏం ప్రయోజనం వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి దీని విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు అన్నట్టుగా ఒక కమిటీ కూడా ఫామ్ చేసి మిగతా అన్ని సమస్యలకు, ఎందుకంటే మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు
పాపం ఇప్పుడే ఈ జిల్లా పోతే అదే డిపార్ట్మెంట్ వాళ్ళు కలుస్తారు కారోబార్స్, మళ్ళీ ఇంకో కాడికి పోతే మళ్ళీ వాళ్ళు అదే వస్తున్నారు, మళ్ళీ ఇంకో కాడికి పోతే పంచాయత్ సెక్రటరీలు వస్తున్నారు, మళ్ళీ ఇంకో కాడి ఏ ఊరు పోతే వాళ్ళే వస్తున్నారు. నేను వాళ్ళని ఏమంటున్నా అంటే అట్లా తిరగడం మూలంగా మీకు డబ్బులు దండగా, శ్రమ దండగా, టైం పోతుంది, లీవ్లు పెట్టుకోవాల్సి వస్తుంది, ఎన్నో సమస్యలు ఉంటాయి. దానికి ఒక కమిటీ అనేది ఉంటే ఆ కమిటీ నేతృత్వంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, చర్చించడం కానీ, మంచి చెడుకు మీకు ఒక భరోసా ఇవ్వడం కానీ ఉంటుంది. ఎవరికి వాళ్ళు పాపం నాకు కూడా బాధ అనిపిస్తుంది, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ మంత్రి వస్తారా, ఆ మంత్రి వస్తాడా, ఈ ఎమ్మెల్యే వస్తాడా, ఎన్ని రోజులు అట్లా కాపలా కాసి పడిగా అప్పుడు కాసుకుంటున్నాడు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దు. దానికి ఒక కమిటీ, మీరు కూడా కమిటీ అండి. ఈ సమస్యలన్నిటి మీద కూడా నేను ఈరోజు ఎట్లా వీలైనంత తొందరగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటే మేము కూడా ముందుకు పోగలుగుతాము. మీ పనితనం కూడా స్పీడప్ అవుతుంది, మేము కూడా స్పీడ్గా పబ్లిక్లో వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఒక మంచి శుభవార్త చెప్పడం కోసం నేను 100% కృషి చేస్తానని తెలియజేస్తూ వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. తప్పకుండా అందరూ జాగ్రత్తగా పనిని చక్కగా చేయండి. ఎందుకంటే మరి అప్పుడు భయానికో